ఆంధ్ర రాష్ట్రంలో రబీ శనగ నూర్పిళ్లు ముమ్మరమయ్యాయి. రాష్ట్రంలో ఈ పంట సాధారణ విస్తీర్ణం 5 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది కేవలం 3 లక్షల హెక్టార్లలోనే సాగయింది. దిగుబడులు తగ్గటం, ధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో పప్పు శనగ విస్తీర్ణం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50,000 హెక్టార్లకు గాను 31,354 హెక్టార్లకే పరిమితమైంది. గత 10 రోజుల నుంచి నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కుంకుమ తెగులు కారణంగా దిగుబడులు తగ్గాయంటూ రైతులు వాపోతున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 7-8 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. 20 రోజుల నుంచి నూర్పిళ్లు శనగ బిగినాయండి. మేము విత్తనాలు కొనేటప్పుడు 7,000 కొంత ఉన్నాయండి. కింటా వచ్చేసి పర్వాలేదు 7 రేటు ఉంటుందిలే అని చెప్పని ఆశతో శనగ ఎక్కువ వేయడం జరిగింది. తీరా దిగుబడి నూతిపిడి అయిన తర్వాత 50-300 అడుగుతున్నదండి. 50-300 కాకుండా 6,000 అన్నా కొంటే మనకు కొద్దిగా గిట్టుబాటు ధరణ లేకుండా ఉంటుంది. మొన్న ఎనర్జీకి తెగులు ఒకటి వచ్చిందండి, కుంకుమ తెగులని. ఆ తెగులతో తిరగబాటిపోయింది. మామూలుగా అయితే దిగుబడులు 10 దాటేయండి. ఈ సంవత్సరం 10 దాటి 12 దాకా అయ్యాయి. ఇప్పుడు వచ్చి 7 నుంచి 8 క్వింటాలు 9 క్వింటాలు కాసుకొని అవుతున్నాయండి. మా ఊరు మొత్తం 99% మొత్తం ఎవడు వేసినా కానీ జేజీలు ఎవడండి. కొత్త విత్తనం వేసినా కానీ సెట్ అవ్వట్లేదండి. ఎమ్మటినే హార్వెస్టింగ్ అని చెప్పి తయారు చేసి కొత్త విత్తనాలు ఇస్తున్నారు కానీ జేజీలోనే దిగుబడి ఎక్కువ వస్తుంది. మాకు 7 నుంచి 8 క్వింటాల వరకు అవుతున్నాయండి. దిగుబడి అయితే పెద్దగా ఏం లేదు ఈ సంవత్సరం. రేట్ అయితే అనుకూలంగా లేదు. పెంటా వచ్చి 6,000 దాకా కొంటే కనుక కొంచెం రైతు గిట్టుబాటు ధర అవుతుంది. ఏటా 11 నుంచి 12 క్వింటాల వరకు అయ్యాయి. ఈ 7 నుంచి 8 క్వింటాల వరకు అవుతున్నాయి. తెగులు వచ్చి కుంకుమ తెగులు వచ్చింది. వర్షాలు కూడా లేవు వేసిన కాడి నుంచి. దానివల్ల దిగుబడి తగ్గిపోయింది. ఏటా అయినప్పుడు మనం కొనేటప్పుడు 7,000 నుంచి 7,500, 8,000 విత్తనాలు అమ్ముతున్నారండి. మనవి వచ్చే తలిగే 5,000, 5,300కే కొంటున్నారు. ప్రభుత్వం శనగ పంటకు మద్దతు ధర క్వింటాలుకు 5,650 రూపాయలు ప్రకటించింది. కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం ఇంతకన్నా తక్కువ నడుస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు కనీసం 6,000 రూపాయల ధర దక్కితేనే ఉపశమనంగా ఉంటుందని చెబుతున్నారు.